వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఇనామ్ ఫ్రమ్ హోమికేర్ ఇంటర్నేషనల్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం సర్వైకల్ అండ్ లుంబార్ స్పాండిలోసిస్ కి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉందో డాక్టర్ గారిని తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే టీవీ9 స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ ఇనామ్ గారితో మాట్లాడి సర్వైకల్ అండ్ లుంబార్ స్పాండిలోసిస్ కి ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవచ్చు అండ్ సార్ అపాయింట్మెంట్ కూడా పొందొచ్చు. హాయ్ సార్, వెల్కమ్ టు ఆ స్టూడియో. హలో అండి. ఎస్ డాక్టర్ గారు, సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఈ ప్రాబ్లం అక్కరయ్యే ముందు ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు డాక్టర్ని మీట్ అవ్వాలంటారు? సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే దీనికి మనం నార్మల్ భాషలో మెడ నొప్పి అన్నట్లు చెప్పొచ్చు అనమాట. సో మెడ నొప్పి అనేది మనకు ప్రతి మెడ నొప్పి సర్వైకల్ స్పాండిలోసిస్ అవ్వదన్నమాట. కొంతమందిలో బికాజ్ ఆఫ్ ఎగ్జర్షన్, బికాజ్ ఆఫ్ ఓవర్ వర్క్, ఎక్కువ పని చేయడం మూలన, అలసిపోయిన మూలన, లేదంటే సడన్లీ ఒకరోజు మనకు అలవాటు లేదు, ఒకరోజు ఎక్కువ పని చేసినాము, బరువు లేపినాము. సో అలాంటప్పుడు ఈ మజిల్స్ స్ట్రెయిన్ అయ్యి కూడా మెడలో నొప్పి రావచ్చు. సో ఇలాంటి నొప్పిని మనం సర్వైకల్ స్పాండిలోసిస్ అన్నట్లు చెప్పలేము. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి బీపీ పెరగడం వల్ల కూడా మెడ నొప్పి రావడం అండ్ దాంతో సహా కొంచెం పైన వరకు కూడా నొప్పి రావడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి నొప్పికి కూడా మనం సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది చెప్పలేము. మరి సర్వైకల్ స్పాండిలోసిస్ అని ఎలా ఐడెంటిఫై చేయాలి అన్నట్లు చూసుకుంటే, సర్వైకల్ స్పాండిలోసిస్ నొప్పి అనేది ఎప్పుడు ఉంటుందంటే వెనెవర్ యు ఆర్ చేంజింగ్ యువర్ పొజిషన్స్, అంటే మీ మెడ అనేది తిప్పుతున్నప్పుడు, పైన చూస్తున్నప్పుడు, లేదంటే కింద చూస్తున్నప్పుడు మీకు ఒక చోట నొప్పి రావడం అనేది జరుగుతుంది. ఇది ఒక లక్షణం అన్నమాట. దీంతో సహా ఏంటంటే మనకు చేతుల్లో కానీ లేదంటే భుజాల వరకు కొంచెం పెయిన్ రేడియేట్ అవుతుంది అనమాట. పెయిన్ రేడియేట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లాగుతుంది అని చెప్తారు పేషెంట్లు. సో ఇలాంటి నొప్పి మీకు నార్మల్ బీపీతో వచ్చిన మెడ నొప్పితో ఉండదు. అండ్ మీరు వెయిట్ లిఫ్ట్ చేసి ఎగ్జర్షన్ మూలన ఒకవేళ నొప్పి వస్తుందంటే ఈ చేతుల వరకు రావడం నొప్పి అనేది ఉండదు. సర్వైకల్ స్పాండిలోసిస్తో మెడ నొప్పి ఇక్కడ కొంచెమే ఉందంటే ఇక్కడ మాత్రమే ఉండడం జరుగుతుంది. పెరిగితే కొంచెం భుజాలు కూడా నోస్తున్నాయి అన్నట్లు చెప్తారు చాలామంది. అండ్ దాంతో సహా కొంచెం చేతులు కూడా లాగుతున్నాయి అన్నట్లు చెప్తూ ఉంటారనమాట. ఒక వారం 2 వారాల వరకు కాన్స్టాంట్లీ ఇలాగే నొప్పి ఉంది అండ్ మందులు తీసుకున్నప్పుడు మాత్రమే మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ ఇది పెరిగిపోతుంది, యథావిధిగా అవుతుంది మందులు మానేస్తే అంటే అలాంటప్పుడు వీ కెన్ సే బై యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ సర్వైకల్ స్పాండిలోసిస్. ఇప్పుడు డాక్టర్ దగ్గర ఎప్పుడు వెళ్ళాలి? చాలా రోజులు అయిపోయింది, వారం అయిపోయింది, 2 వారాలు అయిపోయింది, నెల అయిపోయింది, ఈ నొప్పి ఉంటూనే ఉంటుంది. ఒక స్పెషల్ టైంలో రావడం జరుగుతుంది. రాత్రిపూట పండుకుంటున్నప్పుడు మనకు నొప్పి లేవడం జరుగుతుంది. లేదంటే పైన చూస్తున్నప్పుడు కానీ, కింద చూస్తున్నప్పుడు కానీ, లేదంటే సైడ్లకు ఇట్లా చూస్తున్నప్పుడు మనకు నొప్పి రావడం జరుగుతుంది. అంటే దీనికి మనం రెడ్ ఫ్లాగ్ లాగా తీసుకొని, దీనికి వార్నింగ్ సైన్ లాగా తీసుకొని మనం డాక్టర్ దగ్గర వెళ్ళాలన్నమాట. ఇది స్టార్టింగ్ స్టేజెస్లో మనం డాక్టర్ దగ్గర వెళ్ళినాము అంటే మీకు ఈ ప్రాబ్లం తొందరగా కంట్రోల్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. లేదు ఓన్లీ పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తున్నాము, ఓన్లీ డోలో మెడిసిన్ అనేది యూజ్ చేస్తున్నాము అండ్ యూజ్ చేసి మన పనులు మనం యథావిధిగా చేస్తున్నాము జాగ్రత్తలు తీసుకోకుండా అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ చాలా పెరిగిపోవడం జరుగుతుంది. సో హోమియోపతిలో సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే మెడ నొప్పికి చాలా మంచి మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో హోమియోపతితో ఒకసారి తగ్గిందంటే రీఅపియరెన్స్ ఛాన్సెస్ అనేటివి చాలా మటుకి తక్కువైపోవడం జరుగుతుంది అనమాట. ఎస్ సార్. డాక్టర్ గారు, సర్వైకల్ స్పాండిలోసిస్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలని చెప్తుంటారు? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లు అంటే 2 టైప్స్ అనేవి మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఈజ్ కి బై ప్రివెంట్ ఎలా చేసుకోవాలి, రాకుండా మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి అండ్ వచ్చిన తర్వాత ఏం చేయాలి. రాకూడదు ఈ ప్రాబ్లం అంటే మనం ఫస్ట్ వీ నీడ్ టు నో ఈ ప్రాబ్లం దేనివల్ల రావడం జరుగుతుంది, ఏం చేస్తే ఈ ప్రాబ్లం రావడం జరుగుతుంది, అది మనకు అవగాహన ఉండాలి. అది అవగాహన ఉంటే మనం ఆ పనులు చెయ్యము అండ్ ఈ ప్రాబ్లం రాదు. ఏమున్నాయి ఆ పనులలో మనకు ఫస్ట్ చూసుకుంటే పెద్ద మెత్తలు వాడడం. చాలామంది తప్పు చేస్తారు. పెద్ద మెత్తలు, దిండు అంటాము, పిల్లో. సో ఈ పిల్లోస్ అనేది పెద్దగా వాడడం వల్ల
మీకు ఈ నొప్పి అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో పెద్ద మెత్తలు అనేది మీరు యూజ్ చేయకూడదు ఫస్ట్ థింగ్. రెండోది చాలామంది తప్పేం చేస్తారు, ఇప్పుడు టీవీ చూస్తున్నారు వాళ్ళు. సో టీవీకి స్ట్రేట్ కూర్చోరు. ఇప్పుడు నేను కెమెరాకి స్ట్రేట్ కూర్చున్నాను, సో స్ట్రేట్ మాట్లాడగలుగుతాను. కొంతమంది ఏంటంటే ఇలా కూర్చుంటారు, ఇలా సైడ్లో కూర్చొని ఇట్లా మాట్లాడుతుంటారు, లేదంటే ఇట్లా చూస్తూ ఉంటారు టీవీని. సో సైడ్కి ఇలా మనం టీవీని చూస్తూ ఉంటే మనకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సోఫాల మీద పండుకొని టీవీ చూస్తూ ఉంటారు, మొబైల్ వాడుతూ ఉంటారు. సో ఇలాంటి పనులు మీరు చేయకూడదు. ఇలాంటి పనుల వల్ల మనకు మెడ నొప్పి, సర్వైకల్ స్పాండిలోసిస్ రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ మధ్య కాలంలో చాలా కామన్ ఏమైపోయింది, మొబైల్ యూసేజ్. సో మొబైల్స్లో మూవీస్ చూస్తున్నాము, మొబైల్స్లో రీల్స్ చూస్తున్నాము, అండ్ అవర్స్ టుగెదర్ చూస్తున్నాము. సో ఈ మొబైల్ యూసేజెస్ అనేది ఎక్కువ ఉంటే కూడా ప్రాబ్లం వస్తుంది. ఎందుకు, మనం మొబైల్ వాడుతున్నప్పుడు ఈ విధంగా వాడతాము, ఇలా వాడకూడదు, ఇట్లా యూస్ చేసుకోవాలి. సో ఇలా యూస్ చేయడం వల్ల ఏంటంటే అంత ప్రభావం మెడ మీద పడదు. అదే మీరు ఇట్లా చేశారనుకోండి, మెడలో ప్రాబ్లం చాలా ఎక్కువ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇది కూడా మీరు చెయ్యకూడదు. దీంతో సహా ఏంటంటే కొన్ని పనులు వల్ల కూడా ఈ ప్రాబ్లం రావడం జరుగుతుంది. జాబ్ ప్రొఫైల్స్లో ఏముంటుంది, వెయిట్ లిఫ్ట్ చేసుకొని స్టెప్స్ ఎక్కడం, వెయిట్ లిఫ్ట్ చేసుకొని తిరగడం, దానివల్ల కూడా ఈ ప్రాబ్లం రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. కొంతమంది ఒకే చేతిలో వెయిట్ అనేది లిఫ్ట్ చేస్తారు, ఇంకొక చేయిలో వెయిట్ లిఫ్ట్ చేయరు, దానివల్ల కూడా ఈ ప్రాబ్లం రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే ఇలాంటి పనులు చేస్తే వస్తుంది. ఇలాంటి పనులు మనం అవాయిడ్ చేయాలి. ఫస్ట్ థింగ్, రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. చలో ఇప్పుడు వచ్చేసింది ప్రాబ్లం, వచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ అనేది మనం జీవించాలి అంటే, ద ఫస్ట్ థింగ్, పిల్లో వల్ల వచ్చింది మీకు. ఇప్పుడు పిల్లో వల్ల వచ్చినా, వేరే ఏ కాజెస్ మూలన వచ్చినా మీ పిల్లో అనేది చేంజ్ చేసుకోవాలి. సర్వైకల్ పిల్లో అన్నట్లు ఉంటుంది. ఆ సర్వైకల్ పిల్లో మీరు యూస్ చేయాలి. అది ఒక రకమైన డిఫరెంట్ షేప్లో ప్రిపేర్ అయి ఉంటుంది. దాని మీద పండుకుంటే మెడ అనేది కొన్ని మజిల్స్ కూడా రిలాక్స్ అవుతాయి, లోపలున్న డిస్క్లు కూడా కొంచెం రిలాక్స్ అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ యూస్ సర్వైకల్ పిల్లో. అండ్ మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు, వాక్ చేస్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు సర్వైకల్ కాలర్ అనేది యూస్ చేయాలి. సర్వైకల్ కాలర్ అంటే మెడకి ఒక పట్టలాగా ఉంటుందన్నమాట. అది మనం యూజ్ చేయాలి. అది యూజ్ చేస్తే ఏమవుతుందంటే మనకు మెడ అనేది ఎక్కువగా కదలికలు అనేది ఉండదు, అండ్ మొత్తం బరువు అనేది ఇక్కడ డిస్క్ల మీద పడకుండా చూసుకుంటుంది అన్నమాట. ఇదొకటి. మూడోది ఏంటంటే కొన్ని ఎక్సర్సైజ్లు అనేటివి ఉంటాయి అన్నమాట, మెడ ఎక్సర్సైజెస్. సో ఆ ఎక్సర్సైజెస్ మేము చూపిస్తాము. ఆ ఎక్సర్సైజెస్ కూడా రెగ్యులర్ బేసిస్ మీద మీరు చేస్తూ ఉండాలి. ఎక్కువగా బరువు అనేది లేపకూడదు, అండ్ చాలా గుంతలు ఉన్న రోడ్ల మీద బైక్ తీసుకొని పోకూడదు. సో అలా వెళ్ళడం వల్ల ఏంటంటే చాలా జర్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. దానివల్ల కూడా ప్రాబ్లం అనేది పెరిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. దీంతో సహా కొంచెం మంచిగా డైట్ అనేది యూజ్ చేస్తే ఈ ప్రాబ్లం ఈజీలీ మనం దానికి కంట్రోల్ చేయగలుగుతాము. చూడండి, ఏ ప్రాబ్లం ఉన్నా మనకు ట్రీట్మెంట్ అంటే 2 parts ఉంటుంది. ఒకటి మెడిసిన్ ఉంటుంది, ఇంకొకటి మేనేజ్మెంట్ ఉంటుంది. సో మెడిసిన్ మేము ఇస్తాము, మేనేజ్మెంట్ మీరు చేయాలి. డాక్టర్ చెప్పినట్టు కరెక్ట్గా ఫాలో అయ్యామనుకోండి, ఈ ప్రాబ్లం ఈజీలీ మీకు తక్కువ అవుతుంది. పెద్దగా చాలా ఎక్కువ చేసుకున్న తర్వాత తీసుకోవడం కాకుండా ఇనీషియల్ స్టేజెస్లోనే హోమియోపతిక్ మెడిసిన్ వాడితే ఆపరేషన్ వరకు కేసు వెళ్ళదు. లేదంటే మేము ఆపరేషన్కి వెళ్ళిన కేసులు కూడా ట్రీట్ చేస్తూ ఉన్నాము. బట్ అంత సఫరింగ్ చేసుకోకుండా ఇనీషియల్ డేస్లో మెడ నొప్పి వస్తుంది, ఇమీడియట్లీ మనం హోమియోపతి స్టార్ట్ చేసుకున్నామా ఈజీలీ కంట్రోల్ అయిపోవడం జరుగుతుంది. డాక్టర్ గారు సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణాలు చెప్పారు. వాటితో పాటుగా లుంబార్ స్పాండిలోసిస్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు అలర్ట్ అవ్వాలంటారు? లుంబార్ స్పాండిలోసిస్ అంటే దీనికి మనం బ్యాక్ పెయిన్, నడుము నొప్పి అన్నట్లు చెప్పొచ్చు అనమాట. ఇది మెడికల్ టర్మినాలజీలో లుంబార్ స్పాండిలోసిస్ అంటాము. అంటే లుంబార్ అంటే నడుము ఏరియాకి లుంబార్ అంటాము. స్పాండిలోసిస్ అంటే స్పైన్లో ప్రాబ్లం వస్తే స్పాండిలోసిస్ అంటాము. సో లుంబార్ స్పాండిలోసిస్లో మనకు జరిగేది ఏంటంటే నడుము నొప్పి రావడం జరుగుతుంది అనమాట.
ఇప్పుడు దీనికి కూడా నడుము నొప్పి అనేది కొంచెం ఎగ్జర్షన్ వల్ల కూడా రావచ్చు. రాంగ్ పోస్చర్లో కూర్చున్నాము, ఎక్కువగా ట్రావెల్ చేసినాము, దానివల్ల కూడా నడుము నొప్పి రావచ్చు. కానీ అది లుంబార్ స్పాండలోసిస్ అన్నట్లు మనం చెప్పలేము. వై? బికాస్ ఎగ్జర్షన్ వల్ల ఒకవేళ వచ్చింది, ఎక్కువసేపటి వరకు మనం కూర్చున్నాము, దాని తర్వాత మనకు రావడం జరిగింది అంటే అది సెల్ఫ్గా హీల్ అయిపోవడం జరుగుతుంది. మెడిసిన్స్ తీసుకోవాల్సిన అవసరం అస్సలు రాదు అన్నమాట. కానీ ఒక వారం 2 వారాల్లో అది పూర్తిగా తక్కువైపోతుంది. కానీ దానికైనా ఎక్కువ టైం తీసుకుంటుంది అంటే దానికి లుంబార్ స్పాండలోసిస్ అన్నట్లు మనం చెప్పొచ్చు. సో లక్షణాలు ఏ విధంగా ఉంటుంది లుంబార్ స్పాండలోసిస్ది అన్నట్లు చూసుకుంటే, ఫస్ట్ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ బ్యాక్ పెయిన్ అన్నమాట. అంటే నడుములో నొప్పి రావడం అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే మధ్యలో మాత్రమే నొప్పి ఉండడం జరుగుతుంది స్టార్టింగ్ స్టేజెస్లో. అది కూడా ప్రొలాంగ్ మంత్స్ టుగెదర్ ఉంటుంది వాళ్ళకు. మధ్యలోనే వంగినప్పుడు నొప్పి వస్తుంది, లేదంటే ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు నొప్పి వస్తుంది, లేదంటే ఇప్పుడు మనం కూర్చొని లేస్తున్నప్పుడు నడుము కొంచెం టైట్ అనిపించడం, కొంచెం బెండ్ అయ్యి ఇలా ఇవ్వడం అన్నట్లు జరుగుతుంది వాళ్ళకు. సో ఇది మనకు స్టార్టింగ్ స్టేజ్లో మనం చూస్తూ ఉంటాము. నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఆ నడుము నొప్పి మెల్లగా సైడ్లకి కూడా రావడం జరుగుతుంది అన్నమాట. మొత్తం నడుము అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నొప్పి ఉంటుంది వాళ్ళకు. దీని తర్వాత ఏమవుతుందంటే ఈ ప్రాబ్లం మళ్ళీ మెల్లగా కాళ్ళకి దిగడం జరుగుతుంది అన్నమాట. కాళ్ళు కూడా లాగుతూ ఉంటాయి, కాళ్ళలో కూడా నొప్పులు అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకా ఎక్కువ అయిపోయింది అంటే కాళ్ళలో మీకు తిమ్మిర్లు కూడా రావడం జరుగుతుంది అన్నమాట. ఈ తిమ్మిర్లు మొత్తం కాల్లో కూడా ఉండొచ్చు, అలాగే మనకు ఓన్లీ ఒక స్పెసిఫిక్ పార్ట్ అంటే వేళ్ళల్లో మాత్రమే తిమ్మిర్లు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు చాలా పేషెంట్స్. ఓన్లీ ఫింగర్స్లో ఉంది డాక్టర్ సాబ్, మొత్తం కాల్లో తిమ్మిర్లు లేవు అంటారు. కొంతమంది ఏంటంటే సగం ఫూట్ ఉంది, సగం పాదం ముందు భాగం మాత్రమే తిమ్మిరు అనిపిస్తుంది, కాళ్ళలో ఏమంతా తిమ్మిర్లు లేవు అంటారు. కొంతమంది పాదం మాత్రమే తిమ్మిర్లు ఉన్నాయి. కొంతమందికి ఏంటంటే ఓన్లీ థైస్లో తిమ్మిర్లు వస్తుంటుంది, నడుము నుంచి థై వరకు అంటే మన తొడ భాగం వరకు నొప్పి ఉంది అన్నట్లు చెప్తూ ఉంటారు. ఇలా పేషెంట్ టు పేషెంట్ లక్షణాలు కొంచెం డిఫరెంట్ ఉంటుంది, కానీ తిమ్మిర్లు మాత్రం ఉండడం జరుగుతుంది అన్నమాట ఎక్కువ ఉంటే. చలో దీనికైనా ఎక్కువ అయిపోయింది ప్రాబ్లం అంటే అలాంటప్పుడు ఏమవుతుందంటే మీకు మొత్తం కాళ్ళలో లేదంటే అరికాళ్ళలో మంటలు కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చాలామంది పేషెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, థైస్ రీజన్లో నాకు బర్నింగ్ అయినట్టు అనిపిస్తుంది డాక్టర్ సాబ్, లోపల పార్ట్లో బర్నింగ్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది, లేదంటే అరికాళ్ళలో మంటలు అయినట్టు అనిపిస్తూ ఉంటుంది, అది రాత్రిపూట మంటలు పెరుగుతున్నాయి, పండుకున్నప్పుడు మంటలు పెరుగుతున్నాయి అన్నట్లు చెప్తూ ఉంటారు. సో ఈ విధమైన కంప్లైంట్స్ అనేటివి మనం లుంబార్ స్పాండలోసిస్లో చూస్తాము. దీంతో సహా ఏమవుతుందంటే కాఫ్ మజిల్స్లో క్రాంప్ ఉంటుంది అన్నమాట. క్రాంప్ అంటే పిక్కలు పట్టుకోవడం అంటారు మనం తెలుగులో. సో పిక్కలు పట్టుకోవడం కూడా జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది అది? మనం పొద్దున లేస్తున్నాము నిద్ర నుంచి, లేదంటే రాత్రిపూట మనం నిద్రలో అటు ఇటు కదులుతున్నాము, లేదంటే సడన్ మూమెంట్ చేసినాము, ఇప్పుడు కూర్చున్నాము సడన్ లేవడానికి పోయినాము అనుకోండి, సో పట్టుకుపోవడం జరుగుతుంది. ఆ కాఫ్లో పెయిన్ రావడం, పట్టుకుపోవడం అనేది కూడా మనకు జరుగుతూ ఉంటుంది. ఇది ఒకటి. ఇంకా మనం లేట్ చేసినాము అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే చాలా నొప్పి పెరిగిపోయి దాంతో సహా కొంచెం బ్లాడర్ అండ్ బవల్ ప్రాబ్లమ్స్ కూడా రావడం జరుగుతుంది. బ్లాడర్ బవల్ ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళకు తెలియకుండా యూరిన్ వెళ్ళిపోవడం, లేదంటే సడన్ యూరిన్ అనేది వచ్చినట్టు అనిపించడం, ఫ్రీక్వెంట్ యూరిన్ వచ్చినట్టు అనిపించడం, ఇలాంటి లక్షణాలు కూడా వాళ్ళకు చూస్తూ ఉంటాము. లేదంటే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు యూరిన్ చుక్కలు అనేది డ్రాప్స్ అనేది కారిపోతున్నాయి అన్నట్లు కూడా మనం చూడొచ్చు అన్నమాట. అండ్ బవల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే తెలియకుండా మనకు మోషన్ వెళ్ళిపోవడం, లాట్రిన్ వెళ్ళిపోవడం అనేది కూడా జరుగుతుంది. పట్టుదల అనేది ఉండదు, మనం కూర్చుంటే తెలియకుండా వెళ్ళిపోవడం, ఫ్రీక్వెంట్గా రావడం. సో ఇలాంటి లక్షణాలు కూడా మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడు అదే
మేల్స్లో మళ్ళీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ లేదంటే పిఎంఈ కానీ రావడం జరుగుతుంది. అంటే కొంచెం అంగం స్తంభించలేకపోవడం కానీ లేదంటే తొందరగా వీర్యం బయటికి రావడం కానీ అలా జరుగుతూ ఉంటుంది. ఫీమేల్స్లో చాలా ఎక్కువైందనుకోండి వెజైనాలో డ్రైనెస్ రావడం. సో ఇలాంటి లక్షణాలు ఇప్పుడు ఈ లక్షణాలు కొంచెం సివియర్ అయిన కేసెస్లో వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఎన్ని లక్షణాలు ఉంటాయి. దీంతో సహా ఏంటంటే ఇంకా పెరిగిందనుకోండి డైరెక్ట్ కంప్రెషన్స్ వచ్చాయి అనుకోండి. డైరెక్ట్ కంప్రెషన్స్ అంటే ఇప్పుడు నార్మల్లీ మనకు స్పాండిలోసిస్లో ఏం జరుగుతుందంటే మన వేణుపూసలో ఒక డిస్క్లు అనేటివి ఉంటాయి అన్నమాట. ఆ డిస్క్లు ఉబ్బి మనకు అక్కడ నుంచి బయటికి వస్తున్న నరాలని ప్రెస్ చేస్తుంది అనమాట. అంటే నరాళ్ళు పట్టుకోపోవడం అనేది జరుగుతుంది స్పాండిలోసిస్లో. సో ఈ చిన్న నరాలు ఒకవేళ పట్టుకుపోయినాయంటే నేను ఇప్పుడు వరకు చెప్పిన లక్షణాలు బయటపడతాయి. ఇప్పుడు డైరెక్ట్ పెద్ద నరం అనేది వెనుపూస అనేది కంప్రెస్ అయిపోతుంది అంటే అలాంటి కేసెస్లో ఏంటంటే నడవడానికి కూడా ఇబ్బంది అనేది అవ్వడం జరుగుతుంది అనమాట. అంటే పేషెంట్ అనేది ఒక స్ట్రేట్ లైన్లో నడవలేకపోతాడనమాట. ఇప్పుడు ఒక మనిషి ఫుల్ తాగి నడుస్తే ఎలా నడుస్తాడు, అటు ఒక కాలు ఇటు ఒక కాలు వేసి మొత్తం మత్తులో నడుస్తుంటాడు. సో అలాగే డైరెక్ట్ కంప్రెషన్స్ ఉంటే లుంబార్ స్పాండిలోసిస్ కానీ సర్వైకల్ స్పాండిలోసిస్లో కానీ మనకు మత్తులో నడిచినట్టు అనిపిస్తుంటుంది. ఆ కండిషన్ని మనం అటాక్సియా అన్నట్లు చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఈ విధమైన కంప్లైంట్స్ సిమ్టమ్స్ లక్షణాలు ఎవరికైనా ఉంటే వాళ్ళకు స్పాండిలోసిస్ ఉందన్నట్లు మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్కి హోమియోపతిలో చాలా మంచి మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. పూర్తిగా ఈ ప్రాబ్లం తక్కువ అయ్యేటట్లు మనం మెడికేషన్స్ ఇవ్వచ్చు. సో బేసికల్ ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మేము టెస్ట్లు అనేది చేపిస్తాము ఎంత ప్రాబ్లం ఉంది అన్నట్లు చూడడానికి. సో అది ఎంఆర్ఐ చేపిస్తాము, సిటీ స్కాన్ చేపిస్తాము. అందులో మనకు ప్రాబ్లం అనేది కనబడుతుంది. కొంతమంది ఆస్టియోఫైట్స్ వస్తాయి, కొంతమందికి L4 L5 ఏరియాలో డిస్క్ బల్జెస్ అన్నట్లు వస్తుంది, కొంతమందికి L4 L5 S1లో ప్రాబ్లం డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొట్రూషన్, డిస్క్ హర్నియేషన్ అండ్ డిస్క్ డెసికేషన్ ఇలాంటి సమస్యలు అనేది మనం దాంట్లో చూస్తూ ఉంటాము. అండ్ హోమియోపతి హ్యాస్ వెరీ గుడ్ రిజల్ట్ ఇన్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. డాక్టర్ గారు, ఈ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదంటారు, ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిదంటారు? సో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు మనకు కొంచెం ఇన్ఫ్లమేషన్ చేసే పదార్థాలు అనేటివి అవాయిడ్ చేస్తే మంచిగా ఉంటుంది అనమాట. ఇన్ఫ్లమేషన్ అంటే వాపు, ఏ ఫుడ్ తింటే మీ బాడీలో వాపులు పెరుగుతున్నాయి ఆ ఫుడ్స్ మనం అవాయిడ్ చేయాలి. అందులో ఏముంటుంది, పులుపు వస్తువులు ఉంటాయి అన్నమాట. సో ఎక్కువగా పులుపు తింటే కూడా కొంతమందికి నొప్పులు స్టార్ట్ అయిపోవడం జరుగుతుంది. కొంతమందికి పొటాటో తిన్నప్పుడు కూడా పెయిన్స్ అనేటివి స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ చాలా మందిలో నాన్ వెజ్ ఎస్పెషల్లీ రెడ్ మీట్ అనేది తింటే ప్రాబ్లం పెరిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఇలా మనం ఇలాంటి ఫుడ్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అనేటివి అవాయిడ్ చేయాలి. పొటాటోస్ కానివ్వండి అండ్ నాన్ వెజ్ ఎస్పెషల్లీ మటన్, బీఫ్ లాంటివి ఐటమ్స్ అనేది మనం అవాయిడ్ చేయాలన్నమాట. సో ఇలా అవాయిడ్ చేసి మనకు హెల్దీ ఫుడ్ జస్ట్ లైక్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి. సో ఇవి మంచిగా మనం తీసుకోవచ్చు, రైస్ మనం తీసుకోవచ్చు. సో ఇలా తీసుకుంటూ కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కూడా మనం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఏం చేయాలి, బ్యాక్ పెయిన్ ఉన్నోళ్ళు ఫస్ట్ థింగ్ వాళ్ళు కింద కూర్చోకూడదు, అది వాళ్ళు మర్చిపోవాలి కింద కూర్చోవడం కొన్ని రోజుల వరకు. దే హ్యావ్ టు యూస్ ద చైర్స్ అన్నమాట. చైర్స్ ఖచ్చితంగా మీరు యూజ్ చేయాలి. అండ్ ఇంట్లో వెస్టర్న్ బాత్రూమ్ ఉండాలి, కమోట్ సీట్ ఉన్న బాత్రూమ్ ఉండాలి. అది కింద కూర్చునే బాత్రూమ్ ఉండకూడదు. అది ఉంటే మీరు కూర్చున్నారు అంటే ప్రాబ్లం అనేది చాలా పెరిగిపోవడం జరుగుతుంది. పేషెంట్లు కూర్చుంటారు, లేవడానికి విపరీతంగా నొప్పి అండ్ ప్రాబ్లం కూడా పెరుగుతుంది అనమాట. కాబట్టి ఎవరికైనా బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే బెటర్ టు యూస్ కమోడ్ సిస్టమ్, ఇంగ్లీష్ బాత్రూమ్ అనేది మీరు యూస్ చేయాలన్నమాట ఫస్ట్ థింగ్. అండ్ కింద కూడా కూర్చోకూడదు, వెయిట్ లిఫ్ట్ చేయడం కానీ, ఒంగి పని చేయడం కానీ. స్పెషల్లీ చాలామంది పొలం పనులు చేసేటోళ్ళు మా దగ్గర వస్తారు, డాక్టర్ సాబ్ మేము ఇన్ని రోజుల నుంచి పొలం పనులు చేస్తున్నాము అని చెప్తూ ఉంటారు. సో దానివల్ల కూడా మనకు ఈ ప్రాబ్లమ్స్ అనేటివి రావచ్చు. రాంగ్ పొజిషన్స్లో
ఎక్కువగా కూర్చోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. రాంగ్ పోస్చర్లో కూర్చోవడం అంటే మనకు ఇప్పుడు మేల్ పర్సన్లో బ్యాక్ పాకెట్లో మనం వ్యాలెట్ పెట్టుకుంటాము, పర్స్ పెట్టుకుంటాము, అలా పెట్టుకొని కూర్చుంటాము. లేదంటే మనం చైర్ మీద కూర్చుంటున్నాం అనుకోండి, ఇలా వంగి కూర్చుంటాము, అవర్స్ టుగెదర్ కూర్చుంటాము. సో ఇలా వంగి కూర్చోవడం కానీ, లేదంటే బ్యాక్ పాకెట్లో పర్స్ పెట్టుకోవడం కానీ, లేదంటే రాంగ్ పొజిషన్స్లో వంగి ఇలా మొత్తం ఇట్లా ఈ విధంగా మనం అవర్స్ టుగెదర్ కూర్చుంటున్నాం అనుకోండి, అలాంటప్పుడు కూడా వస్తుంది. కాబట్టి మీ జాబ్ ప్రొఫైల్ ఒకవేళ ఎక్కువగా కూర్చొని డెస్క్ జాబ్ చేసే ప్రొఫైల్ ఉంది అంటే మీరు యూజ్ చేస్తున్న చైర్స్ కరెక్ట్ ఉండాలి. కంపెనీ అవాయిడ్ చేసే ఇచ్చే చైర్స్ బాగాలేవు అంటే ఒక బ్యాక్ సపోర్ట్ కూడా దొరుకుతుంది, అది యూజ్ చేయాలి. స్పెషల్లీ డ్రైవింగ్ ఫీల్డ్లో ఎవరున్నారు వాళ్ళు బ్యాక్ సపోర్ట్ ఖచ్చితంగా యూజ్ చేయాలి, లేదంటే ఈ ప్రాబ్లం పెరిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఎలాంటైనా ప్రాబ్లం సర్వైకల్ స్పాండిలోసిస్ కానివ్వండి, లుంబార్ స్పాండిలోసిస్ కానివ్వండి, నేను చెప్పిన లక్షణాలలో ఏదైనా ఒక లక్షణం మీకు ఉంది అంటే డాక్టర్ దగ్గర వెళ్ళాలి. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో చాలా మంచి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉండదు. లైఫ్ లాంగ్ మీకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే మెడిసిన్స్ అనేటివి ఉండవు. కాబట్టి యూ కెన్ యూజ్ హోమియోపతిక్ మెడిసిన్ విచ్ ఆర్ గివింగ్ వెరీ మిరాక్యులస్ రిజల్ట్స్ టు అవర్ పేషెంట్స్ అన్నమాట. డాక్టర్ గారు, ఈ ప్రాబ్లమ్ని కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు అంటారా హోమియో త్రూ? ఎస్, డెఫినెట్లీ చేయవచ్చండి. ఇట్ డిపెండ్స్ ఏ స్టేజ్లో మీరు వస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఆపరేషన్ సజెస్ట్ చేసేసారు అండ్ అస్సలు మీరు నడవలేకపోతున్నారు. సో అలాంటి కండిషన్స్లో వస్తే కొన్ని వి ఆల్సో హ్యావ్ సమ్ లిమిటేషన్స్ అన్నమాట. పూర్తిగా డిస్క్ అనేది అక్కడ హర్నియేషన్ అయిపోయింది, లేదంటే డెసికేషన్ అయిపోయింది, కంప్లీట్ డెసికేషన్ ఉంది, పేషెంట్ నడవలేకపోతున్నాడు. అలాంటి సందర్భాల్లో మనం చూస్తాము అవుతుందా లేదా. పేషెంట్ విజిట్ అయిన తర్వాత అవ్వదు అంటే మనం ఇమీడియట్లీ చెప్పేస్తాము. కానీ 99% అన్ని కేసెస్లో హోమియోపతి వర్క్ అవుతుంది. స్టాండ్లు పట్టుకొని వచ్చి కూడా మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిన పేషెంట్స్ మన దగ్గర ఉన్నారనమాట. సో హోమియోపతి వర్క్స్ వెరీ గుడ్ ఇన్ పెయిన్స్ అన్నమాట. అది ఏ పెయిన్ కానివ్వండి, బ్యాక్ పెయిన్ అండ్ మెడ నొప్పి, మోకాల నొప్పి, మోచేల నొప్పి, రుమాటైడ్ ఆర్థరైటిస్, ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్స్ హోమియోపతి హ్యాస్ వెరీ గుడ్ రిజల్ట్స్ ఇన్ ఇట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.